మీ అందరి ముందు ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇష్టపడతాను. ఆ వ్యక్తి 169 కిలోమీటర్స్ బైసైక్లింగ్ నాన్ స్టాప్ చేశాడు విత్ ఓన్లీ 1 హ్యాండ్ అండ్ 1 లెగ్. అతనే మీ ముందు రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మిత్రుడు, మా క్లోజ్ బ్రదర్ లాగా ఉంటాడు, శేఖర్ జీ ఫ్రమ్ హైదరాబాద్. శేఖర్ జీ రైట్ హ్యాండ్ లేదు, అతని మెయిన్ వెపన్. ఒక కాళ్ళు కంప్లీట్గా లేదు, ఆర్టిఫిషియల్ లెగ్. ఇంకో కాళ్ళు 4 టోస్ లేవు. అయినా కూడా రీసెంట్గా 200 కిలోమీటర్ సైక్లింగ్ 1 హ్యాండ్తో చేసేసి మెడల్ సంపాదించి. ఇంకా మనం ఏమిటో ఆలోచించుకోండి. ఒక చిన్న ఫెయిల్యూరు, ఒక చిన్న ఏదో బాధపడుతూ ఉంటాం. బట్ హెడ్ అండ్ హార్ట్ స్ట్రైట్గా ఉంటే యూ క్యాన్ కాంకర్ ది వరల్డ్ ఆల్సో. దయచేసి అతని మాటల్లోనే ఎలాగ ఇదైంది, ఏమిటి ఇప్పుడు చేస్తున్న ఒక ఇది శేఖర్ని మనం అందరూ ఎంకరేజ్ చేద్దాం. ఒక 3-5 నిమిషాలు ఆయన జీవిత గాథను వినండి. Thank you, Swamiji. Hi everyone. Okay, నా నేమ్ శేఖర్. నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను, నల్గొండ డిస్టిక్, చౌటుప్పల్ మండల్, పీపల్పాడు విలేజ్. సో నాకు ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందంటే 2006 నల్గొండలో నాకు ఇన్సిడెంట్ అయ్యింది. బిల్డింగ్ నుంచి నా ఫ్రెండ్ కామెడీ చేసుకుంటూ జస్ట్ నన్ను త్రో చేశారనమాట. సో అలాంటి టైంలో నేనేం చేశాను, సో కింద పడితే కింద ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో ఆ ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోతే నేను మొత్తం బ్లాస్ట్ అయిపోతానని నాకు జస్ట్ ఆ థాట్ వచ్చేసింది వెంటనే. సో నేను ఆ టైంలో వైర్ని పట్టేసుకున్నాను. నేను పక్కనే వైర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి. వైర్ని పట్టేసుకున్నాను. తర్వాత నాకు ఏమైందో నాకు తెలియదు. పొద్దున్న లేచి చూస్తే మార్చురీ నేను నల్గొండ గొల్లగూడెం హాస్పిటల్. తర్వాత లేచి చూసిన తర్వాత మార్చుల నుంచి నేను జనరల్ వార్డ్కి వచ్చాను. జనరల్ వార్డ్కి వచ్చిన తర్వాత బాగా నాకు చాలా ఫస్ట్ నాకు ఆకలిస్తుంది. ఏం లేదు, నాకు నైట్ ఎప్పుడో అయిపోయింది. నాకు ఈవినింగ్ టైంలో బాగా ఆకలిస్తానంటే అక్కడే హాస్పిటల్ వాళ్ళని అడిగాను, స్టాఫ్ని, ఐ నీడ్ సంథింగ్, ఐ వాంట్ టు ఈట్ సంథింగ్, ఆకలిస్తుంది, బాగా వేస్తుంది, ఏదైనా ఇవ్వండి తింటానని. అంటే మీరు అడ్మిట్ కాలేదు, మీరు ఎవరు అసలు అని చెప్పి ఒక నన్నే క్వశ్చన్ చేస్తా. అంతా నేను అప్పటికి బాడీ మొత్తం మీన్స్ బర్న్ అయిపోయింది. హ్యాండ్ మొత్తం ఇలా, ఫింగర్స్ మొత్తం ఇలా వెళ్ళాడి అండ్ మొత్తం కాలిపోయింది. ఒక మామూలుగా మనం చూస్తూ ఉంటాం ఇళ్ళలో కోడికి అదే చేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు, సేమ్ అలానే అయిపోయింది అనమాట. బర్న్ అయిపోయిన తర్వాత అలా నా హ్యాండ్ అండ్ నా లెగ్, బోత్ లెగ్స్. అక్కడ నుండి వాళ్ళు నన్ను అలా చూసి కూడా నాకు తింటా అంటే ఏదో ఒకటి ఇవ్వమంటే ఇవ్వకుండా నువ్వు అడ్మిట్ కాలేదు, నీకు ఇవ్వను మేము అని చెప్పి చేసేసారనమాట అక్కడ. అండ్ అక్కడి నుంచి నాకు అయినా అలానే వచ్చేసి జనరల్ వార్డ్లో వచ్చి ఆ బెడ్ మీద పడుకొని ఉన్నాను. అప్పుడే ఒక ఆయా క్లీన్ చేసే అతను ఆవిడ వచ్చిందనమాట. వస్తే నా పాకెట్లో ఒక 50 రూపీస్ ఉండండి, బై మిస్ ఆ పాకెట్ కూడా ఉంచారు తీసేసుకోకుండా. ఆ పాకెట్లో 50 రూపీస్ తనకి ఇచ్చేసి ఒక చిన్న హెల్ప్ చేయమని చెప్పేసి చిన్నకి ఏమైనా తీసుకొచ్చి జస్ట్ ఒక 1 రూపీ కాయిన్ వేసి మా నాన్న వాళ్ళకి కాల్ చేసి చెప్పండి నాకు ఇలా ఇన్సిడెంట్ అయిందని. ఆ ఇన్సిడెంట్ కూడా ఇలా అయిందని చెప్పకండి, కరెంట్ షాక్ వచ్చిందని చెప్పకండి, చిన్న యాక్సిడెంట్ అయింది, ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు, పర్లేదు మంచిగానే ఉన్నాడు అని చెప్పి వితిన్ నాకు తను తీసుకొచ్చింది మిల్క్ అండ్ సమ్ బ్రెడ్ తీసుకొచ్చి ఇచ్చింది, తినేసాను. నేను ఇంక అట్లనే పడుకుండిపోయాను, నాకు ఓపిక లేదు. నిన్న సాటర్డే ఈవినింగ్ అయిపోయింది, డిసెంబర్ 26th అయిపోయింది. ఇంకా నాకు ఓపిక లేదు, బాడీ మొత్తం బ్లడ్ అంతా లాస్, నడలేని పరిస్థితి. ఈవెన్ నేను ఆ రోజు మధ్యాహ్నం వరకు నడిచాను నేను ఇలా మొత్తం అయిపోయిన తర్వాత కూడా. ఇంకేంటో నాకేం అర్థం కాలేదు. నా ఫ్యామిలీ వచ్చారు, హాస్పిటల్ నుంచి నన్ను షిఫ్ట్ చేశారు, నార్కట్పల్లి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. నాకు వాళ్ళ దేవుళ్ళు అసలు డాక్టర్స్ నన్ను ఎలా ట్రీట్ చేశారంటే లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. ఒక పేషెంట్ లాగా నన్ను ట్రీట్ చేయలేదు, ఒక మంచి మిత్రునిలాగా, మంచి ఇంకా ఎలా అయితే మీకు మంచి అనిపిస్తుందో ఆ విధంగా నన్ను ట్రీట్ చేశారనమాట వాళ్ళు. అక్కడ కూడా ఫస్ట్ వాళ్ళు నన్ను అడ్మిట్ చేసుకునే ముందు
100% మేము గ్యారంటీ ఇవ్వలేము, అడ్మిట్ చేసుకోలేము కూడా అని చెప్పారనమాట. మా ఫ్యామిలీ నుంచి నేనే పెద్ద అతను ఇంటికి. సో అక్కడే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా వాళ్ళకి ఓపిక, వాళ్ళు కూడా మొత్తం క్షీణించిపోయినారనమాట. ఇంకా వాళ్ళకి నోట్ల నుంచి మాటలు రావట్లేదు. వాళ్ళు ఒక పేషెంట్ అయిపోయారు నన్ను చూసి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్మిట్ చేసుకోకపోయేసరికి మీకు ఏం కావాలన్నా చెప్పండి చేస్తాము, మీన్స్ ఎక్కడ సిగ్నేచర్స్ కావాలన్నా పర్లేదు, బట్ మీరు అట్లీస్ట్ ట్రై చేయండి కాపాడనీకి అని చెప్పారు మా పేరెంట్స్ వాళ్ళు. సో అన్నీ చేసేసుకున్న తర్వాత అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకుని ఫస్ట్ అటెంప్ట్ నన్ను ఫస్ట్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు. నాకు ఫస్ట్ చెయ్యికి అబ్జర్వేషన్ ఏం లేదు, ఎందుకంటే బ్లాస్ట్ అయిపోయి మొత్తం బర్న్ అయిపోయింది. అది ఓన్లీ బోన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇట్లా వేలాడి. అక్కడ ఆపరేషన్ చేశారనమాట. ఫస్ట్ నాకు కొంచెం వరకు ఇక్కడ వరకు బర్న్ అయిపోయింది, సో ఇక్కడ వరకు తీసేశారు. తర్వాత అది కాస్త చిన్న మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంది. సో అక్కడ నుంచి కొంచెం అని తీసి ఇంతవరకు తీసేశారు. సో ఇక్కడికి ఫైన్ తర్వాత నా లెగ్ కోసం 1 month వెయిట్ చేస్తారు. నాకు చాలా ట్రై చేస్తారు వాళ్ళు, బట్ నో యూస్. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయిపోయింది, 1 day లేట్ అయిపోయింది. కరెంట్ షాక్ ఎలా అంటే మజిల్లో ఉన్న బోన్ మ్యారోని తినేస్తుంది ఫస్ట్ పవర్ షాక్ కొట్టంగాలని. ఆ బోన్ మ్యారోని తినేసేసరికి లోపల నుంచి ఇన్ఫెక్షన్ తయారవుతూ ఉంటుంది. ఆ తయారవడం వల్ల దానికి సరిపడే టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే మొత్తం తినేసు బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి లైక్ ఏ క్యాన్సర్. అక్కడి నుంచి వాళ్ళు ట్రై చేశారు. నా లెగ్ను కూడా మొత్తం పార్ట్స్గా ఒకేసారి కట్ చేయలేదు, పార్ట్స్గా కట్ చేసేసి లాస్ట్కి ఇంతవరకు ఉంచేశారు. సో అండ్ ఇంకొక లెగ్ కూడా ఫుట్కి ఏమి ఉండదు నాకు మొత్తం. అండ్ సర్జరీ చేశారు. నా ఇక్కడ నుంచి స్కిన్ తీసేసి సర్జరీ చేశారు. ఫింగర్స్ కూడా ఇలా ఉంటాయి నాది, అండ్ థంబ్ ఫింగర్ లేదు. బట్ ఆ మెయిన్ మనకి హ్యాండ్కి థంబ్ ఫింగర్ ఎలానో లెగ్కి కూడా అంతే. థంబ్ ఫింగర్ లేకపోతే మనం నడవలేం, ఈవెన్ ఇట్లా స్టెప్స్ వేసుకుంటూ నడుస్తాం. ఎందుకంటే మనకు నడిచేప్పుడు మెయిన్ ఈ ఫింగర్ పైనే పడిపోతూ ఉంది. సో అలా అని చెప్పి, బట్ నాకు నడవడం కష్టం అని నాకు తెలుసు, బట్ నేను ఏదో ఒకటి చేయాలి. హాస్పిటల్ నుంచి వచ్చాను, 5 months నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నాకు బయట ప్రపంచం తెలీదు. నా ఫ్యామిలీ వీళ్ళే, ఇంకా హాస్పిటల్, నా ఫ్యామిలీ, వీళ్ళు తప్పితే నాకు ఇంకా బయట ప్రపంచమే తెలియదు. 5 months అక్కడి నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 months తర్వాత ఒక మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్, ఇది మన కిన్కోటి హాస్పిటల్ ఉంది కదా, అక్కడ చిన్న లెగ్ పెట్టించుకున్నాను అనమాట. ఆర్టిఫిషియల్ ఫ్రీది అని చెప్పి దాన్ని యూజ్ చేశాను. అది యూజ్ చేస్తూ నేను ఏదో ఒకటి చేయాలి. నా 10th standard, నా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఇది అయిపోయింది. నా ఫ్యామిలీకి నేనే ఆధారం, నేనే ఇలా అయిపోయాను. నా ఫ్యామిలీని మొత్తం ఇంకా డిస్కస్ అయిపోయారు అనమాట. ఇంకా మా ఫ్యామిలీ కోలుకోలేకపోతున్నారు. అండ్ నాకు ఎంత డబ్బు ఖర్చు అయింది, చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. సో నా ఫ్యామిలీ అన్నీ అమ్మేసి, ప్లాట్, ల్యాండ్, ఎవ్రీథింగ్ అమ్మేసి నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చారు. దెన్ అయిపోయిన తర్వాత కూడా నేను కూడా ఏదో ఒకటి చేయాలి, ఇంట్లోనే కూర్చుంటే కాదు. నేను ఇలా ఇబ్బంది పెట్టడం కంటే నేను ఏదో ఒకటి బయట చేసుకుంటూ వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా అయినా కూడా పర్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తను చేసుకుంటూ ఉన్నాడు. నేను ఎన్ని రోజులు వాళ్ళకి భారం అయ్యానని నేనే కుమిలిపోతా ఉన్నాను నా మనసులో. నేను ఏదో ఒకటి చేయాలంటూ నాకు కొంచెం కంప్యూటర్ మీద కొంచెం నాలెడ్జ్, ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఏదో ఒకటి చేసేవాడిని, తీసేవాడిని, ఫిట్ చేసేవాడిని, అసెంబ్లీ చేసుకుంటూ. అలా నా ఫ్రెండ్ ఒక మొబైల్ షాప్ ఉండే, ఆ మొబైల్ షాప్లో నేను కంప్యూటర్కి సంబంధించిన వాటిలో నేను వెళ్ళిపోయాను అనమాట. అక్కడ ఒక 6 months చేశాను, 5-6 months అంటే. అక్కడి నుంచి నేను ఒక ఓన్ షాప్ పెట్టేసుకున్నాను. తర్వాత కంప్యూటర్స్ అండ్ మొబైల్ షాప్స్ పెట్టేసుకున్నాను నేను, అండ్ ఓన్ మనీ, అంటే ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకుండా. సో అక్కడి నుంచి 3 years వరకు నేను షాప్ మెయింటైన్ చేసుకున్నాను. సో షాప్ కూడా నేను సమ్ ప్రాబ్లమ్స్ వల్ల లాస్ అయిపోయాను. మళ్ళీ ఇక్కడ కూడా నా ఫ్రెండ్సే.
సో నా ఫ్రెండ్షిప్ అలాంటిది అనమాట. అన్ని ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడం, నమ్మి వాళ్ళు అలా అయిపోయిందనమాట. ఇంకా నేను ఎంచుకున్న ఫ్రెండ్షిప్ మంచిది కాదు, నేను అప్పట్లో నేను తిరిగిన ప్లేస్ మంచిది కాదు, నేను ఉన్న ప్లేస్ మంచిది కాదు, అక్కడ నా సర్కిల్ మంచిది కాదు. సో అలా అని నేను వదిలేసేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు నాకు దస్తగిరి సార్ అని కలిసాను. సార్ చెన్నైకి వస్తాను. అతను కలిసి మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తావా నువ్వు అంటే, నాకు అప్పటికి మ్యారథాన్ అంటే ఏంటో తెలియదు. మ్యారథాన్ అంటే 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ అని తెలుసు అంతే. 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ 21 42 ఇది కూడా ఉంటాయని తెలియదు అనమాట. సో నాకు ఫస్ట్ అప్పుడే అతను నువ్వు చేసావమ్మా అని అంటే, సార్ చేశాను బట్ అదంటే నాకేంటి తెలియదు అని నేను చెప్పాను అనమాట. జస్ట్ యూ కమ్ అండ్ సీ అని నేను వెళ్ళాను. అది మన జైపూర్ ఫుట్ వేసుకొని, అది నడవనీకనే చాలా కష్టం ఆ ఫుట్ వేసుకొని. ఎందుకంటే నాకున్న లెగ్ ఉన్న స్టంప్ సాక్స్ వేసి ఇట్లా పుష్ చేసి పెట్టాల్సి వస్తుంది బెల్ట్ పెట్టుకుని. ఆ లెగ్తో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందనంటే, నేను ఒక్కనే ఇట్లాంటి వాడిని ఏమో నేను అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకంటే 2 legs లేని వాళ్ళు 2 hands లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. సో వాళ్ళప్పుడు నాకు అక్కడ ఇన్స్పైర్ అయ్యాను. అరే నాకు ఒక్క చెయ్యి ఒక్క లెగ్గే కదా లేదు కదా, నేను ఎందుకు చేయలేను వాళ్ళందరూ చేస్తున్నప్పుడు అని. ఫస్ట్ నేను 5K మ్యారథాన్ చేశాను, రన్నింగ్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ కొంచెం సేపు. అయిపోయిన తర్వాత ఇట్స్ ఇన్ ఆగస్ట్ ఎయిర్టెల్ మ్యారథాన్ 2013. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నన్ను అక్కడ చాలామందిని చూసారు. అందులో ఒక అతను నా సార్ మోహన గాంధీ గారు, డాక్టర్ మోహన గాంధీ గారు, దక్షిణ్ రీహాబిలిటేషన్ సెంటర్. ఇట్స్ అ ప్రాస్థెటిక్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కంపెనీ అది. సో తను నన్ను చూసి, నాలో ఉన్న పట్టుదలను చూసి, అరే ఈ జైపూర్ ఫుడ్ వేసుకొని ఇలా చేస్తున్నాడు, నేను అడ్వాన్స్డ్ లెగ్ ఇస్తే ఇంకా ఇంప్రూవ్ అయిపోతాడు, ఇంకా చేయగలడు అన్న ఉన్న ప్రతిభను గుర్తించి నాకు 1.5 lakh ₹1,50,000 పెట్టి నాకు లెగ్ డొనేట్ చేశాడు. సో ఇది ఓన్లీ ఫర్ వాక్, ఫర్ నడవడానికి. ఐ కెన్ వాక్ 20-30 కిలోమీటర్స్. నేను చాలా నడుస్తాను. ఇప్పుడు నాకు లెగ్ లేదన్న ఫీలే రాదు నాకు అసలు. నేను ఎప్పుడైనా చూసుకున్నప్పుడు హ్యాండ్ ఒకటే కనిపిస్తారు, ఇది కనిపిస్తుంది లేదంటే. బట్ దీన్ని కూడా నేను వదిలేసేసాను అనమాట. నాలో ఉన్నది నేను చూపించుకుంటాను. సో అక్కడ నుండి పోయింది ఎలాగో పోయింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి రాదు. సో దాని గురించి బాధపడడం వేస్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? దీన్ని చూసుకుంటూ భయపడుకుంటూ ఏడ్చుకుంటూ కుమ్ములుకుంటూ బాధపడుతుంటే ఏంటి ఫ్యూచర్ నాది ఇంతేనా? ఇంకా నేను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను స్పోర్ట్స్ని ఎంచుకున్నాను. నాకు స్పోర్ట్స్ దాంట్లో నేను అన్ని స్పోర్ట్స్ ఆడతాను. నేను ఈవెన్ స్విమ్మింగ్, రాక్ క్లైంబింగ్ అండ్ కేవ్ వాక్. దీంట్లో నేను సైక్లింగ్ అండ్ రన్నింగ్ ఎంచుకున్నాను. నేను సైక్లింగ్కి రన్నింగ్కి 2 ఆల్టర్నేట్. రన్నింగ్ చేస్తే సైక్లింగ్ ఈజీ, సైక్లింగ్ చేస్తే రన్నింగ్ ఈజీ. సో నేను 14 మెడల్స్, పార్టిసిపేషన్ మెడల్స్ తీసుకున్నాను నేను ఇప్పటికీ, ఆల్ రన్నింగ్ కాంపిటీషన్స్. ఆల్మోస్ట్ నేను ఇండియా కవర్ చేద్దామని చూస్తున్నాను, పార్టిసిపేషన్స్ ఆల్ మ్యారథాన్స్ ఇన్ ఆల్ స్టేట్స్. బట్ ఇప్పటివరకు 14 మెడల్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆల్ ఆర్ ఒకటేమో 5 కిలోమీటర్స్ది అండ్ మిగిలినవన్నీ ఇంకొకటి 21 కిలోమీటర్స్ ఇన్ డెహ్రాడూన్ లాస్ట్ మార్చ్లో. తర్వాత అక్కడ నుండి ఒక డెవిల్ సర్క్యూట్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, మీకు అందరికి తెలిసిన లైక్ మిలిటరీ వాళ్ళు చేస్తారు చూసారా, ట్రైనింగ్ చేసుకుంటారు. మీకు ఎవరికైనా తెలుసా డెవిల్ సర్క్యూట్? తెలీదా? సో అన్ని మడ్ రన్నింగ్ ఉంటుంది అందులో, మిలిటరీ వాళ్ళు చేసే అవన్నీ చేస్తారు. ఒక నార్మల్ పర్సన్ చేయాలంటేనే చాలా కష్టపడుతూ ఉంటాడు. బట్ నేను ఏదైనా ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను అనమాట. ఐ వాంట్ టు డూ దిస్. నేను చేయాలంటే ఖచ్చితంగా చేస్తాను, అది ఎంత కష్టమైనా కానీ జస్ట్ అట్లీస్ట్ ట్రై చేస్తాను అనమాట. జస్ట్ ట్రై చేస్తున్నప్పుడు ఒకసారి ఫెయిల్ అయిపోతాం, మళ్ళీ ఫెయిల్ అయిపోతాం. ఎప్పుడో ఒకసారి విజయం మన వరిస్తుందని చెప్పి నేను ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఫస్ట్ తర్వాత
సైక్లింగ్లో నేను 169 కిలోమీటర్స్, అది నాన్ గేరబుల్ సైకిల్ ఇన్ వికారాబాద్ రూట్ నేను 16 అవర్స్లో కంప్లీట్ చేశాను. బట్ అది 200 కిలోమీటర్స్ బ్రెవే రైడ్. ఎవరికి సపోర్ట్ చేసుకోరు. బ్రెవే అంటే మీకు అందరికి తెలుసు అనుకుంటాను. సో సైక్లింగ్ గురించి. సో అప్పుడు 169 చేశాను నాన్ గేరబుల్ సైకిల్. నాకు చాలా బాధ అనిపించింది, అరే 200 కిలోమీటర్ ఎందుకు చేయలేదు వితౌట్ ప్రాక్టీస్, అరే ఎందుకు చేయలేదని చెప్పి నాకు మస్తు బాధ అనిపించింది. తర్వాత అదే నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. అరే నాకు ప్రాబ్లం ఏంటంటే నేను అప్పుడు అనుకున్నాను నా సైకిల్ ప్రాబ్లమ్. హెచ్బిసి మీకు తెలుసు అనుకున్నా, అన్ని యూజ్డ్ సైకిల్స్ 200 కిలోమీటర్స్కి యూజ్ కాలేవు అవి. అందులో నేను నేను ఎప్పుడు ఫీల్ కావలేదు నేను ఇలా డిఫికల్ట్ అని. అక్కడ అలా అది అయిపోయింది. తర్వాత మొన్న లాస్ట్ మంత్ 200 కిలోమీటర్ బ్రేవే అటెంప్ట్ చేశాను నేను మళ్ళీ. అది నా న్యూ సైకిల్, స్పాన్సర్డ్ బై రామ్కి గ్రూప్, రామ్కి బిల్డర్స్. అండ్ అక్కడ నుండి ఆ 200 కిలోమీటర్స్ నేను రీచ్ అయ్యాను. బట్ సర్టన్ టైంలో రీచ్ కాలేదు. యాక్చువల్లీ 11 అవర్స్ టైం. సో 11 అవర్స్లో నేను రీచ్ కాలేదు. అందులో కూడా మళ్ళీ నాకు ప్రాబ్లం. 100 కిలోమీటర్స్ దగ్గర ఒక పంచర్ అయిపోయింది నా సైకిల్, బ్యాక్ వీల్ పంచర్ అయిపోయింది. సో అక్కడ ఆ బ్రెవే రైడ్లో ఎవరు హెల్ప్ చేసుకోకూడదు. అలానే మళ్ళీ నాకు రేస్ ఎవరు కండక్ట్ చేస్తారో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మళ్ళీ నాది రిపేర్ చేసేసి మళ్ళీ ఇస్తే మళ్ళీ నేను సైకిల్ వేసుకుంటూ వచ్చాను నేను ఫ్రమ్ అక్కడి నుంచి 200 కిలోమీటర్. 15 అవర్స్లో కంప్లీట్ చేశాను నేను అది. బట్ అది ఫుల్ రెయిన్ టైం, హెడ్ విండ్ చాలా, బట్ నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే నేను ఎలా అయినా నేను ఒక గోల్ పెట్టుకున్నాను. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా అన్నీ వింటూ ఉంటాను. జస్ట్ నేను కీప్ సైలెంట్ అండ్ సిట్ అండ్ జస్ట్ లిస్నింగ్. ఏంటి నా మిస్టేక్స్ ఏంటి, నేను చిన్నప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఐ లెర్నింగ్. ప్రతిదీ ఒక కొత్త విషయం అనమాట, నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు నాకు ఫస్ట్ జాబ్ లేదు, తర్వాత ఇక్కడ వచ్చిన మంచి స్పీచెస్, మైండ్ మొత్తం పీస్ఫుల్. నెక్స్ట్ ఏం చేయాలని నాకు ఒక కొత్త థాట్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలానే నేను లెమన్ ట్రీ హోటల్లో జాబ్, లెమన్ ట్రీ ప్రీమియం హైటెక్ సిటీ, నేను అందులో జాబ్. ఇప్పుడు ఫస్ట్ యాజ్ ఏ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను, యాజ్ ఏ సీసీటీవీ మానిటరింగ్. నిన్నే నాకు ఒక చెప్పారండి మా హెచ్ఎం గారు, హోటల్ మేనేజర్, ట్రాన్స్ఫర్ టు ఫ్రంట్ ఆఫీస్, ప్రమోషన్ జస్ట్ 1 monthలోనే. నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు చెప్పుకుంటా ఉంటే. నాకు చిన్న ఏ పొజిషన్లో నేను హైదరాబాద్ వచ్చాను, ఏ పొజిషన్లో ఇప్పుడు నేను ఉన్నాను, మీ ఇంతమంది ముందు నేను మాట్లాడుతున్నానంటే నాకే చాలా హ్యాపీగా ఉంది అసలు. ఐ నెవర్ థింక్ నేను ఇంతమంది ముందు నేను ఒక ఇన్స్పిరేషన్ లాగా మారుతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా స్వామీజీ గారు అండ్ నాకు వీళ్ళందరూ నాకు వెన్నంటనే ఉండి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఆల్సో సపోర్టింగ్ మీ. నాకు ఇంకా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. ఈవెన్ నా రైడ్కి సపోర్ట్ అవుతారని నేను అనుకుంటా ఉన్నాను. ఇది నా లైఫ్ ఈవెంట్, అది నేను చేస్తే నేను ఇంకా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తాను అనుకుంటున్నాను. నేను ఎలా అయినా ఈ ఇయర్లో కంప్లీట్ చేయాలనుకున్నాను, చేస్తాను, చేసి తీరుతాను. ఇట్స్ ఓన్లీ అదే మీకు అందరికి కాశ్మీర్ టు కన్యాకుమారి అంటే ఎన్ని 1000 కిలోమీటర్స్ ఎలా ఎంతో అని అనుకుంటారు. జస్ట్ ఇది 4500 కిలోమీటర్స్. నేను ఈజీగా చేస్తాను. ఎవ్రీడే 100, మినిమం 100 పెట్టుకుంటాను. 40 డేస్లో అయిపోతుంది. నేను ఏదైనా పని చేస్తే చాలా ఇష్టంతో చేస్తాను. మీరు ఇష్టపడకుండా చేసే పని ఏది సక్సెస్ కాదు. బికాస్ నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇష్టపడకుండా నాకు ఇది అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, అయినా ఫ్రెండ్ 4తో నేను వెళ్ళాను అనుకోండి, అక్కడ పోయి నేను ఏం చేయలేను, ఊతే సైలెంట్ కూర్చొని మళ్ళీ ఏదో మూడ్ అవుతుంది, మళ్ళీ బయటికి రావడం. ఈవెన్ మనం ఏదైనా చదివేటప్పుడు కూడాను ఇష్టంతో చదవండి. అయ్యో ఈ లెక్చరర్ వచ్చాడే సతాయిస్తాడే అని చెప్పి అలా ఫీల్ కాకండి. జస్ట్ ఏం చెప్తున్నావు వినండి, జస్ట్ ఇష్టంతో, జస్ట్ మీరు ఏం చేసినా లవ్,
ఇష్టం, మీకు ఆటోమేటిక్గా మీ మైండ్ కూడా మెచ్యూర్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ సార్. ఎంత సరళంగా 45 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాడండి, ఎంత తేలిగ్గా చెప్తున్నాడు. బికాస్ ఆఫ్ హిస్ ట్రమెండస్ ఇంటలెక్ట్ అండ్ లవ్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్, ఆఫ్ హిస్ లైఫ్. హ్యాండ్స్ ఆఫ్ టు శేఖర్ గారు. శేఖర్, వీఆర్ ఆల్ విత్ యూ. మై డియర్ ఎన్ఆర్ఐస్, ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూస్తారు నాకు తెలుసు. మీరు అక్కడ ఉండి మన శేఖర్కి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న మీరు కూడా శేఖర్కి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. శేఖర్, మీ ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ ఇట్స్ 9866543730. వన్స్ అగైన్ రిపీట్, 9866543730. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ శేఖర్, వీఆర్ విత్ యూ. మా వాళ్ళందరికీ ఫుల్ ఇన్స్పైర్ అయిపోయారు ఈరోజు ఫుల్గా. సో ఏం లేదో శేఖర్ దగ్గర, మీ దగ్గర ఏముందో చూసుకోండి. సో ఆయన లేనిదే లేనట్టుగా భావించి, ఉన్నదన్నట్టుగా భావించి అద్భుతంగా ముందుకెళ్తున్నట్టే మీ దగ్గర అన్నిటికంటే ఎక్కువ ఉన్న ఆ యొక్క ఆత్మ బలాన్ని ముందుకు తీసుకెళ్ళి అద్భుతంగా మీరు ముందుకెళ్తారని శేఖర్కో మా వాకర్ టౌన్ జూనియర్ ఛాంబర్ సపోర్ట్ చేస్తారని, అదే రకంగా బిల్డింగ్ బ్లాక్స్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో ప్రజెంటింగ్ ఎ మెమెంటో షాల్. ఐ రిక్వెస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ ఇటువంటి వాళ్ళని అడాప్ట్ చేసుకోండి బాస్. ఇదంతా పార్ట్ 1, ఇప్పుడు ట్రైలర్ అయింది, ఇప్పుడు పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది.